నువ్వందరి ముందు ఈ సీసీటీవీ ఫుటేజ్ చూపించకుండా ఉంటే మా అమ్మ అందరి ముందు తలదించుకుని ఉండేది కాదు కదా జగదాత్రి అని సురేష్ నిలదీస్తూ ఉంటాడు. అది కాదన్నయ్య, ఆ సమయంలో నిజం చెప్పడం తప్పించి ఇంక నేనేం చేయలేకపోయాను, నన్ను క్షమించన్నయ్య అని ధాత్రి అంటుంది. నువ్విందులో ఏం తప్పు చేశావమ్మా నన్ను క్షమించమని అడగటానికి? అయినా నేను అలా అనటం నా తప్పేలే, మా అమ్మ ఇలాగూ తప్పు చేసింది కదా. అయినా మా అమ్మ అలా తప్పు చేసి ఉండకూడదు. కౌశికి, నాకొక చిన్న పని ఉంది, అది పూర్తయిన వెంటనే నేను మా అమ్మని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతాను. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఇవేమీ పట్టించుకోకు అని సురేష్ చెప్పటంతో, అయ్యో సురేష్, ఇందులో నీ తప్పేముంది, అత్తయ్య గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటానని కౌశికి చెప్తుంది. తర్వాత ధాత్రి కేదార్ ఇద్దరు మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటారు. అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ధాత్రి, అసలు నేను చూస్తున్నది నిజమేనా? ఇందాక జరిగిన గొడవకి కౌశికి అక్క, కమలాకర్ బాబాయ్ మాట్లాడుకోవటానికి 4 రోజుల సమయం పడుతుందనుకున్నాను. కానీ ఒక అరగంటలోనే అందరూ ఇంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు, అసలు నేను నమ్మలేకపోతున్నాను అని కేదార్ అంటే, ఇదంతా కౌశికి వదిన వల్లే సాధ్యమైంది కేదార్. ఇంత గొడవలు జరిగినా కూడా మళ్ళీ మునుపట్ల అందరూ కలిసిమెలిసి ఉండటం కేవలం కౌశికి వదిన వల్లే సాధ్యమవుతుంది కేదార్. ఇంటి బాధ్యతలన్నీ భుజాన వేసుకొని అందరూ కలిసిమెలిసి ఉండేలా కౌశికి వదినే చూసుకుంటుంది అని ధాత్రి కౌశికి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. అవును ధాత్రి, నువ్వు చెప్పింది నిజమే, ఇదంతా అక్క వల్లే జరుగుతుందని కేదార్ అంటాడు. ఏంటి మీరిద్దరూ అక్కడే నిలబడిపోయారు, రండి అని కౌశికి అంటే, వస్తున్నాం వదిన, మీరందరూ ఇలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది వదిన అని ధాత్రి అంటుంది. మీ అందరినీ ఇలా చూస్తూ ఉంటే నాకు కూడా లేచి పరుగులు పెట్టాలనిపిస్తుంది. కానీ నా పరిస్థితి ఇలా ఉందని సుధాకర్ అంటాడు. అయ్యో మామయ్య, మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా నడవగలరు, డాక్టర్ చెప్పింది అసలు మీరు వినటం లేదని ధాత్రి కేదార్ అంటారు. ఏంటన్నయ్య, డాక్టర్ చెప్పినట్లు వినాలని నువ్వే చెప్తావు కదా, ఉండన్నయ్య నేను నడిపిస్తాను అని కమలాకర్ సుధాకర్ చేతిని తన భుజంపై వేసుకొని నడిపిస్తూ ఉంటాడు. రే కమలాకర్, నిన్నిలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో. చిన్నప్పుడు నువ్వెంత అల్లరి చేసేవాడివి, నాన్న దగ్గర నిన్నెన్నిసార్లు కాపాడుండేవాడిని అని సుధాకర్ ఇక పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. స్కూలు క్లాసులు కూడా ఎప్పుడూ ఎగ్గొట్టేవాడివి అని సుధాకర్ అంటే, అన్నయ్య నేనెన్ని క్లాసులు ఎగ్గొట్టినా కూడా ఇంగ్లీష్ క్లాస్ మాత్రం మిస్ అయ్యేవాడిని కాదు, నీకు తెలుసు కదా అన్నయ్య అని కమలాకర్ అంటే, అదేంటి ఇంగ్లీష్ క్లాస్ అనగానే అంతలా సిగ్గుపడిపోతున్నారు అని కేదార్ అంటాడు. అంటే వీడు ఇంగ్లీష్ టీచర్ని చూడడం కోసమే ఇంగ్లీష్ క్లాస్ ఎగ్గొట్టేవాడు కాదు అని సుధాకర్ చెప్తూ నవ్వుతూ ఉంటాడు. అన్నయ్య అలాంటివన్నీ చెప్పకూడదన్నయ్య అని కమలాకర్ అంటాడు. ఓరి నా దొంగ మామ, నువ్వు అప్పట్లో అన్నీ చేసి ఇప్పుడు మాత్రం నేను కాచిని తప్ప మరెవ్వరిని చూడకూడదని కండిషన్లు పెడుతున్నావే అని బూచి అంటే, అలాంటివన్నీ మాట్లాడకూడదు అల్లుడు అని కమలాకర్ జోకులు వేస్తూ నవ్వుతూ ఉంటాడు. నాకు భార్య లేదు, నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఇలా సంతోషంగా ఉండటానికి కారణం ఎవరో కాదు, మా వైజయంతి వదినే. వదిన కాదు, మా అమ్మ వైజయంతి వదినే కనుక లేకపోతే అసలు మేము ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు, అంత ధైర్యాన్ని ఇచ్చింది మాకు అని కమలాకర్ చెప్తుంటే, అవునని కౌశికి అంటుంది. ఏంటి మరిది, నేను మిమ్మల్ని చూసుకున్నాను, అది నా బాధ్యత, నేనేదో గొప్ప పని చేసినట్టు అలా చెప్తున్నావేంటి అని వైజయంతి అంటే, అవును వదిన, నువ్వు దేవతవి, మమ్మల్ని ఎప్పుడైనా నువ్వు పరాయి వాళ్ళలా చూసావా, చూడలేదు కదా, మరి చేసింది చెప్పాలి కదా వదిన అని కమలాకర్ అంటే, అవును, ఆ రోజు పిన్ని కనుక నా చేయి పట్టుకొని ధైర్యం చెప్పి ఉండకపోతే నేను అసలు ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అని కౌశికి అంటుంది. అసలు ఏం జరిగింది వదిన అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అయ్యో నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడకండి, నేను అందరినీ చూసుకున్నాను, అది నా బాధ్యత అని వైజయంతి అంటుంది. తన కడుపున పుట్టని పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకోవటం గొప్ప పనే కదా అత్తయ్య, అందులో తప్పేముంది, వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు చాలా గొప్పవారు అత్తయ్య అని ధాత్రి అంటుంది. ఇక మనకి జరిగిన పాత సంఘటన చూపిస్తూ ఉంటారు. కౌశికి ఒకరోజు కాలేజీకి వెళ్తూ ఉంటే వైజయంతి బయట చిమ్ముతూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు ఆకతాయిలు, ఏ కౌశికి మాతో పాటే వస్తావా, లిఫ్ట్ ఇవ్వమంటావా, మా ముగ్గురులో రోజొకరం నిన్ను తీసుకువెళ్తాం, ఏంటి తలదించుకున్నావు, సిగ్గుపడుతున్నావా అని ఆ ముగ్గురు ఆకతాయిలు కౌశికిని ఎగతాళి చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే వైజయంతి రే అంటూ తన చేతిలో ఉన్న చీపురు కట్టని వాళ్ళ ముగ్గురిపై విసిరేస్తుంది. ఇంత ధైర్యం ఉంటే ఒక ఆడపిల్లని, నా కూతుర్ని నా కళ్ళ ముందే ఇలా మాట్లాడతారా అని చీపురుతో వాళ్ళని చితక్కొట్టి తరిమి పంపించేస్తుంది. చూడమ్మా కౌశికి, అసలు నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ఎలా అని వైజయంతి అంటే, నాకు వాళ్ళని చూస్తే చాలా భయమేసింది పిన్ని అని కౌశికి అంటుంది. ఆడపిల్లలు అన్నాక ఇలా భయపడితే ఎలా, ఉండు మీ బాబాయ్కి నీకు కరాటే నేర్పించమని చెప్తాను, ఏదైనా ఆపదొస్తే ఎలా ఉండాలి, ఎలా తట్టుకోవాలి అనే నీతి కథలన్నీ కూడా మీ బాబాయ్ చేత చెప్పిస్తాను, ఏదైనా జరిగితే నాతో చెప్పు, ఇలా భయపడుతూ ఉండకు అని వైజయంతి ధైర్యం చెప్తుంది. అలాగే పిన్ని అని కౌశికి అంటుంది.
ఇది జగదాత్రి జరిగింది. ఆ రోజు మా పిన్ని ఇచ్చిన ధైర్యం వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నానని కౌశికి చెప్తుంది. అంటే ఆ రోజు మీరు చెప్పిన అత్తయ్య గారికి, ఈరోజు మేము చూస్తున్న అత్తయ్య గారికి ఎంత తేడా ఉంది అని ధాత్రి అంటుంది. అంటే మా అమ్మ మంచిది కాదని చెప్తున్నావా ధాత్రి అని యువరాజ్ అంటాడు. అయ్యో నేను అలా చెప్పటం లేదు యువరాజ్ అని ధాత్రి అంటే, అత్తయ్య గారిని బాధ పెట్టడం కోసమే ఇది ఇలా మాట్లాడుతుంది అని నిషి అంటుంది. చూడమ్మా నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వే ఆలోచించు వైజయంతి. అప్పటికి ఇప్పటికీ నీలో ఎంత మార్పు వచ్చిందో అప్పుడు నీకే అర్థమవుతుంది. నువ్వు అప్పట్లో ఎలా ఉన్నావో అలా ఉంటే అందరికీ సంతోషమే కదా అని సుధాకర్ అంటాడు. నాది దిక్కుతోచని పరిస్థితి. నాన్న లేరు, అమ్మేమో నాన్న లేరని బాధలో తీర్థయాత్రలన్నీ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే మా వదిన ఇంట్లో అడుగుపెట్టింది. నాకు భార్య లేదు, తల్లి లేని నా బిడ్డల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకుంది. తన సొంత బిడ్డల్ని కానీ కాచిని కానీ ఎప్పుడూ వేరుగా చూడలేదు. అంత గొప్పది మా వైజయంతి వదిన. వదిన నీ చేత్తో నాకు పులిహోర చేసి పెడతావా? నీ చేతితో చేస్తే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా వదిన, చేసి పెడతావా అని కమలాకర్ అడుగుతూ ఉంటాడు. అయ్యో 20 నిమిషాల్లో అన్నీ చేసి పెడతాను. కౌశికి నీకు కూడా నేను చేసిన పాయసం అంటే ఇష్టం కదా? ఏమండి నేను చేసిన పచ్చి పులుసు అంటే మీకు ఇష్టం కదా? ఇప్పుడే చేసి పెడతాను అయిని వైజయంతి అంటుంది. అత్తయ్య నేను కూడా మీకు సహాయం చేయనా అని ధాత్రి అంటే, నీకు చెప్పింది వినబడలేదా అమ్మి? నా చేతులతో చేయమని చెప్పారు కదా, నేనే చేస్తానని వైజయంతి వెళ్తుంది. తర్వాత ధాత్రి అంటే వైజయంతి అత్తయ్య గారు చాలా మంచివారు. ఏదో జరిగే ఉంటుంది, అందుకే వైజయంతి అత్తయ్య గారు ఇంత స్వార్థంగా మారిపోయారు. ఆ సంఘటన ఏంటి అనేది వదినకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వెళ్ళి అడుగుదాం పదా అని ఇక గార్డెన్లో ఉన్న కౌశికి దగ్గరికి ధాత్రి కేదార్లు వెళ్తారు. వదిన అత్తయ్య గారు చాలా మంచివారు కదా, మరి ఎందుకు ఇలా మారిపోయారు అని ధాత్రి అడుగుతూ ఉంటే అప్పుడే ఆదిలక్ష్మి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది. పాపారాయుడు వల్లే వైజయంతి ఇలా మారిపోయిందని ఇక ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. తినమ్మి తినమ్మి అని వైజయంతి వాళ్ళకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. తర్వాత కమలాకర్ కొంత డబ్బును తీసుకొచ్చి పాప చేతికి ఇస్తూ ఉంటాడు. అదేంటి నాన్న నువ్వెప్పుడు డబ్బులు పిన్ని చేతికే కదా ఇస్తావు, నాకెందుకు ఇస్తున్నావని కూతురు అంటే, ఎందుకంటే ఈ డబ్బులు నేను నా సొంతంగా సంపాదించాను, నీ పెళ్లి కోసం దాచిపెడుతున్నాను, ఇవి తీసుకెళ్లి బీరువాలో పెట్టు అని కమలాకర్ ఇస్తూ ఉంటే అప్పుడే రాయుడు ఇదంతా వైజయంతికి చూపించి, చూడమ్మా నువ్వేమో వాళ్ళని నీ సొంత బిడ్డలాగా చూసుకుంటున్నావు, వాళ్ళేమో మా డబ్బు మీ డబ్బు అని వేరు చేసి చూస్తున్నారు. ఇక వాళ్ళు మెల్లగా ఈ ఆస్తి అంతా ఎత్తుకెళ్ళిపోతారు అని వైజయంతికి లేనిపోనివన్నీ చెప్తాడు. అందుకే వైజయంతి ఇలా స్వార్థంగా మారిపోయి ఉంటుంది. అప్పటి నుండి పిన్ని ఇలా మారిపోయిందని కౌశికి అంటుంది. సరే ఇదంతా ఎందుకు అడుగుతున్నారు అని కౌశికి అంటే, ఏం లేదు వదిన ఊరికే అడిగామని ధాత్రి కేదార్ అంటారు. రెండమ్మి తిందురు అని వైజయంతి అందరినీ కేకలు పెట్టి పిలుస్తుంది. ధాత్రి కేదార్ కూడా కూర్చోబోతూ ఉంటే నిషి యువరాజ్ వాళ్ళని కూర్చొనివ్వకుండా అడ్డుపడి చైర్నలి లాక్కొని కూర్చుంటారు. కేదార్ అడుగుతున్నా కూడా ఏయ్ మీకు మాతో పాటు కూర్చొని తినే అర్హత లేదు అని నిషి యువరాజ్ ఇద్దరు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కౌశికి కాచి ఇద్దరు కూడా అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు కూడా మనతో పాటే తినాలని ఆశపడుతున్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళు నిలదీస్తూ ఉంటే, ఇంట్లో పనివాళ్ళతో కూర్చొని మనం కలిసి తినటం ఏంటి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాడికి ఇంటికి ఎలాంటి సంబంధం లేదని యువరాజ్ అంటాడు. ధాత్రి పద వెళ్దామని ఇద్దరు వెళ్తూ ఉంటే, ఆగండి మాతో పాటు కలిసి తినాలని మీరు ఆశపడుతున్నారని అక్క చెప్పింది కదా, నిషి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకురా అని యువరాజు అంటాడు. అదేంటి ఆ ప్లేట్ ఇంట్లో పనివాళ్ళు తినే ప్లేట్ కదా అని కాచి అంటే, అవును పనివాళ్ళు పనివాళ్ళ ప్లేట్లోనే కదా తింటారు అని యువరాజు ఆ ప్లేట్లో అన్నం పెట్టి, ఇదిగోరా తిను ఇదే నీ అర్హత అని ఆ ప్లేట్ని కింద పెడతాడు. దాంతో ధాత్రికి కోపం వచ్చి యువరాజ్ అని గట్టిగా అరుస్తుంది. ధాత్రి గొడవలొద్దు పద వెళ్దామని కేదార్ అంటాడు. నువ్వాగు కేదార్, ఎప్పుడు నా చెల్లి అని నేను, నీ తమ్ముడు అని నువ్వు ఆగబట్టే కదా వీళ్ళిలా రెచ్చిపోతున్నారు. ఏంటి కేదార్ స్థాయిని తగ్గించాలని చూస్తున్నారా, అలా తగ్గించి మీ స్థాయిని మీరు పోగొట్టుకుంటున్నారు అని ధాత్రి నిషి యువరాజ్లకి బుద్ధి చెప్తూ ఉంటుంది.